అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ ఊరి చివర ఒక చిన్న గుడిసెలో రంగయ్య, లక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. ఆస్తిపాస్తులు లేకపోయినా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారి కొండంత అండ. వారి గుడిసె పక్కనే ఉన్న చిన్న పొలమే వారి జీవనాధారం. ఎండనక వాననక ఆ ముసలి దంపతులు ఆ పొలంలో చెమటోడ్చు పనిచేసేవారు. అందులో వారు కూరగాయలు పండించి వాటిని గ్రామంలో అమ్ముకొని జీవనం సాగించేవారు. సాయంత్రం వేళ రంగయ్య, లక్ష్మమ్మ ఇంటి బయట కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు. యావండి, ఈరోజు కూడా పొలంలో ఆ కూరగాయల మొక్కలు నిలబడలేదు. ఎండదెబ్బకి వాడిపోతున్నాయి. మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందా? అధైర్యపడకు లక్ష్మమ్మ. ఆకాశం వంక చూడు, ఆ నక్షత్రాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. మన కష్టానికి తగిన ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది. కాని తిండిక్కూడా కష్టమయ్యే రోజులొస్తే ఈ వయసులో మనం ఎక్కడికి వెళ్తాం? మనకున్నది ఈ చిన్న గుడిసె, ఆ చిన్న పొలం. ప్రేమతో పెంచిన మొక్కలు మనల్ని కాపాడవా? రేపు తెల్లవారుఝామునే లేచి బావిలో నీళ్లు తోడి ప్రతి మొక్కకూ ప్రాణం పోద్దాం. పొద్దున్నే వంట చేయడానికి కావలసిన కట్టెలు కూడా అడవి అంచునున్న చెట్ల నుండి తీసుకురావాలి. ఈ వయస్సులో మనం పడుతున్న కష్టం చూస్తుంటే ఒక్కోసారి మనసు చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. కష్టపడకుండా ఏదీ రాదు కదండీ. ఆ దేవుడు ఏదో ఒకరోజు మనల్ని అనుగ్రహిస్తాడు. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్తారు. లక్ష్మమ్మ, ఈ మొక్కలు ఆకులు ఎందుకో కాస్త వాడిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఎరువు ఎక్కువ వెయ్యాలేమో చూడు. ఉదయం నుంచి నేను ప్రతి మొక్క మొదట్లో తగినంత పశువులు ఎరువు వేస్తూనే ఉన్నాను, గమనించారా? చూశానులే, కాని ఈసారి ఎండలు మరీ ఎక్కువగా ఉండటం వల్ల భూమి త్వరగా ఎండిపోతూ ఆందోళన కలిగిస్తోంది. మనం ఎంత నీళ్లు పోసినా ఈ ఎర్రటి ఎండలకి నేల పగుళ్ళిచ్చి విత్తనాలు మొలకెత్తడం లేదు. అయినా సరే మనం అధైర్యపడకూడదు. మన ప్రయత్నం మనం చేస్తే ఫలితం ఏదో ఒకరోజు వస్తుంది. అవును, మీరన్నట్లుగా ప్రతిరోజు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ ఉంటే ఖచ్చితంగా పంట పండుతుంది. ఈ కూరగాయల మొక్కలు కనీసం ఇంటి అవసరాలకైనా సరిపోతే మనం కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు కదా. కేవలం ఇంటికే కాదు, గ్రామంలో నలుగురికి అమ్మేంత పంట వస్తే మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సాయంత్రం అయ్యేలోపు ఆ మిగిలిన పాదులకు కూడా మట్టి కప్పి నీళ్లు పెట్టే పని పూర్తి చేద్దాం. సరేనండి, మీరు అలసిపోయారు. కాసేపు ఆ చెట్టు నీడన విశ్రాంతి తీసుకోండి, నేను నీళ్లు పోస్తాను. ఎంత కష్టపడినా ఆ సంవత్సరం పంట ఆశించినంతగా రాలేదు. తిండికి కూడా కష్టమయ్యే పరిస్థితి రావడంతో లక్ష్మమ్మ మనసు కలత చెందింది. యావండి, రోజురోజుకి మన పరిస్థితి దిగజారిపోతోంది. ఇలా పంట రాకపోతే మన భవిష్యత్తు ఏమిటి చెప్పండి? నీ బాధ నాకర్థమవుతోంది లక్ష్మమ్మ. కాని ప్రకృతి మీద మనకెప్పుడూ నియంత్రణ ఉండదు కదా. పక్కింటి వాళ్ల పొలంలో పంట బాగా వస్తోంది. మన పొలంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. మనం ఎవరికీ కీడు చెయ్యలేదు కదా. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడు. ఆ దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తాడో ఏమో. తిండిక్కూడా కష్టమైపోయే రోజులు దగ్గర పడ్డాయి. కష్టం వచ్చినప్పుడే మనిషి ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యమే మనకి రాబోయే మంచి రోజులకు పునాది. సరే కాని వంట చేయడానికి కట్టెల్లేవు. రేపు పొద్దున్నే వెళ్లి కట్టెలు తీసుకురండి. రంగయ్య సరే అని తరువాతి రోజు ఉదయం కట్టెలు తేవడానికి అడవికి వెళుతాడు. ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. వంటకు సరిపడా ఎండు కట్టెలు దొరికితే త్వరగా ఇంటికి వెళ్లిపోవచ్చు. ఇంతలో పొదల్లో ఏదో శబ్దం విని రంగయ్య అటువైపుగా వెళ్తాడు. ఒక అందమైన జింక కాలుకి గాయమై కనిపిస్తుంది. అయ్యో పాపం! ఈ అందమైన జింక కాలుకు
ఎవరో వేటగాడు వేసిన బాణం తగిలి విలవిలలాడిపోతోంది. వెంటనే రంగయ్య కొన్ని ఆకులను నూరి గాయానికి మందులాగా పెట్టి తన భుజం మీద ఉన్న పాత తువ్వాలను చింపి కట్టుకడతాడు. ఇలాగే ఇక్కడ వదిలేస్తే క్రూరమృగాలు వచ్చి చంపేస్తాయి. కాబట్టి నిన్ను నెమ్మదిగా మా ఇంటికి తీసుకుని వెళ్తాను. మనుషులమైన జంతువులైనా ప్రాణం ఒకటే కదా. రంగయ్య ఆ జింకను తనతో పాటు తీసుకువెళ్తాడు. పద, నెమ్మదిగా మా చిన్న గుడిసెకు వెళదాం. అక్కడ మా ఆవిడ లక్ష్మమ్మ కూడా నిన్ను చూస్తే ఎంతో సంతోషిస్తుంది. కొంతసేపటికి రంగయ్య ఆ జింకతో పాటు తన ఇంటికి చేరుతాడు. యావండి, కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన మీరు ఈ గాయపడిన జింకను భుజాన వేసుకుని తీసుకువచ్చారో నాకర్థం కావడం లేదు. అడవిలో ఎవరో వేటగాడు వేసిన బాణం వల్ల దీని కాలుకు పెద్ద గాయమైంది. అందుకే జాలితో దీన్ని మన ఇంటికి తీసుకువచ్చాను. మనకే తినడానికి సరైన తిండి లేక ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ మూగజీవాన్ని కూడా ఎలా పోషిస్తామో ఆలోచించారా? మన దగ్గర ఉన్న కొద్దిపాటి గంజిలో సగం దీనికిద్దాం లక్ష్మమ్మ. ప్రాణాపాయంలో ఉన్న జీవిని ఆదుకోవటం కంటే గొప్ప పుణ్యం ఏముంటుంది? మీరు చెప్పింది నిజమేనండి. దీని కళ్ళు ఎంత తేజస్సుతో మెరుస్తున్నాయో చూస్తుంటే ఇది మామూలు జంతువులాగా నాకస్సలు అనిపించడం లేదు. దీని గాయం నయమయ్యే వరకు మన దగ్గరే ఉంచుకుందాం. ఆ తరువాత దాని ఇష్టం వచ్చిన చోటికి అది వెళ్లిపోవచ్చు. నేనిప్పుడే లోపలికి వెళ్లి దీనికి తాగడానికి కాస్త మంచినీళ్లు, తినడానికి కొన్ని మెత్తటి ఆకుదు తీసుకుని వస్తాను. చూడు లక్ష్మమ్మ, మనం ఇచ్చే నీళ్లు తాగుతూ ఈ జింక ఎంత కృతజ్ఞతతో మనవైపు చూస్తోందో గమనించావా? అది నిజంగా అద్భుతం. ఈ రోజు రాత్రికి దీన్ని మన గుడిసె మూలన మెత్తటి గడ్డి మీద పడుకోబెడదాం. గాలికి చలి తగలకుండా పాత దుప్పటేదైనా కప్పుదాం. సరే లక్ష్మమ్మ, రేపటి ఉదయానికి దీని ఆరోగ్యం కుదుటపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ జింకను రంగయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ చాలా ఆప్యాయంగా, ప్రేమగా చూసుకున్నారు. ఇద్దరూ నిస్వార్థంగా దానికి సేవలు చేశారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం చూసేసరికి జింక చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తూ కనిపించింది. క్షణాల్లోనే ఆ జింక మహర్షిగా మారిపోయింది. ఆ దృశ్యం చూసిన రంగయ్య, లక్ష్మమ్మ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. పుత్రులారా, భయపడకండి. నేను ఈ జింక రూపంలో ఉన్న మాతంగ మహర్షిని. మీ నిస్వార్థమైన సేవలకు నేనెంతో సంతోషించాను. స్వామి, మీరు సాక్షాత్తు మహర్షులని మాకు తెలియదు. తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని దయతో క్షమించండి అని కోరుతున్నాను. ఒకానొక శాపం వల్ల నేను ఇన్నాళ్ళూ జింక రూపంలో అడవిలో తిరుగుతున్నాను. మీ చేతుల మీదుగా సేవలు పొంది శాప విముక్తుడనయ్యాను. మా వంటి సామాన్య వృద్ధ దంపతులకు మీ దర్శనం లభించడం మా పూర్వజన్మ సుకృతంగా మేం భావిస్తున్నాము స్వామి. మీరు పేదరికంలో ఉండి కూడా తోటి ప్రాణిపై చూపించిన ఈ అపారమైన కరుణ, జాలి చూసి నా మనసు ఎంతో పులకించిపోయింది. మేము చేసిన చిన్న సాయానికి ఇంత పెద్ద గౌరవం ఇవ్వకండి స్వామి. ఆపదలో ఉన్న ప్రాణిని కాపాడటం మా కనీస ధర్మం మాత్రమే. మీ ధర్మ నిరతికి మెచ్చి నేనొక వరం ఇస్తున్నాను. మీ పొలం ఇకపై ఎన్నడూ ఎండిపోకుండా పచ్చని పంటలతో కళకళలాడుతూ ఉంటుంది. స్వామి, మా కష్టాలు తీర్చి మాకు మంచి భవిష్యత్తును ప్రసాదించినందుకు మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. మీ పొలంలో పండే పంటలు మీ అవసరాలకే కాకుండా లోకానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ధైర్యంగా మీ జీవితాన్ని ముందుకు సాగించండి అని చెప్పి ఆ మహర్షి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. తరువాతి రోజు ఉదయం లేచి చూసేసరికి పొలంలోని మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. యావండి, త్వరగా లేచి బయటకు వచ్చి చూడండి.
మన ఎండిపోయిన పొలం రాత్రికి రాత్రే ఎంత అద్భుతంగా పచ్చగా మారిపోయిందో. అవును లక్ష్మమ్మ, ఆ మహర్షి ఆశీసుల వల్ల మన బావి నీళ్లతో నిండిపోయి ప్రతి మొక్క పండ్లతో కూరగాయలతో ఎంతో కళకళలాడుతోంది. నిన్నటి వరకు ఒక్క ఆకు కూడా మొలవని ఈ నేల మీద ఇప్పుడు ఇన్ని రకాల కూరగాయలు ఎలా పండాయో చూస్తుంటే నాకు ఆశ్చర్యమేస్తోంది. ఇది కేవలం ఆ దేవుడి మహిమే లక్ష్మమ్మ. మనం పడిన కష్టానికి ఆ మూగజీవిపై చూపిన జాలికి దక్కిన గొప్ప ఫలితం ఇది. ఈ పెద్ద పెద్ద దోసకాయలు, తాజాగా ఉన్న వంకాయలు చూస్తుంటే ఊరివారందరికీ పంచిపెట్టి మన సంతోషాన్ని పంచుకోవాలని నాకనిపిస్తోంది. అలాగే చేద్దాం లక్ష్మమ్మ. మన అవసరాలకు పోను మిగిలిన ఈ పంటను పేదలకు ఉచితంగా ఇచ్చి మన వంతు సాయం అందరికీ చేద్దాం. కష్టకాలంలో కూడా మనం అధైర్యపడకుండా ఒకరికొకరు తోడుగా ఉన్నాం కాబట్టే ఈ రోజు ఇంతటి అదృష్టం మన ఇంటిని వెదుక్కుంటూ వచ్చింది. ఈ పొలం ఇకపై ఎన్నడూ వాడిపోదని ఆ మహర్షి చెప్పారు. అంటే మనకిక తిండికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భగవంతుడు మనల్ని కరుణించాడు. ఇకపై మనం పండించే ప్రతి గింజను 10 మందికి ఉపయోగపడేలా జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవనం సాగిద్దాం. పద లక్ష్మమ్మ, ముందుగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ తాజా కూరగాయలను కోసి ఊరిలో ఉన్న ఆకలితో ఉన్న వారికి పంచుదాం. రంగయ్య, లక్ష్మమ్మల నిస్వార్థ గుణం వారికి శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించింది. వారు పండించిన పంటలు ఆ ఊరి ఆకలిని తీర్చడమే కాకుండా వారి ప్రేమానురాగాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇంకా మీకు ఇష్టమైన యానిమల్ పేరు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.